ఈ రూల్ నంబర్ 23 ఏంటి అంటే, రూల్ నంబర్ 23 ఏంటంటే, కజిన్ వచ్చినప్పుడు వాడు జెండర్ మెన్షన్ చేయాలి. కజిన్ వచ్చినప్పుడు వాడు జెండర్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే కజిన్ అంటే ఏంటి? అది మేల్ అయిద్ది, ఫీమేలు అయిద్ది. సో, సెంటెన్స్‌లో మనం కజిన్ యొక్క జెండర్ ఎలా కనిపెడతామంటే వాడు మెన్షన్ చేస్తాడు. ఒకవేళ జెండర్ మెన్షన్ చేయలేదనుకో, కజిన్ బ్రదర్ అని ఇచ్చినా, కజిన్ సిస్టర్ అని ఇచ్చినా మనం కొట్టి పడేస్తాం. రెండోది ఏంది అంటే 2 సేమ్ అర్థాలొచ్చే పదాలు ఒక దాంట్లో వాడకూడదు. 2 సేమ్ అర్థాలొచ్చే పదాలు ఒక దాంట్లో వాడకూడదు. సో, అది ఈ రూల్ నంబర్ 23. అది రూల్ నంబర్ 23. ఇప్పుడు చూద్దాం. హీ ఈజ్ మై కజిన్ బ్రదర్. సో, ఇక్కడ కజిన్ అని వచ్చింది కదా! మరి ఎందుకు టిక్ కొట్టావు అని మనం అనొచ్చు. వాడు ముందు ఇచ్చాడు హీ. హీ అనేది ఇక్కడ ఎవరు? కజిన్. సో, అతను మా కజిన్ బ్రదర్. కాబట్టి ఈ కజిన్ యొక్క జెండర్ డిటర్మైన్ అయిపోయింది. ఎలా? హీ అంటే తను. మేల్ కాబట్టి బ్రదర్ కోటాలో కన్సిడర్ చేసి పడేసాం. సో, అది అయిపోయింది రైటే. దాని తర్వాత షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. సో, కజిన్ ఇక్కడ ఎవరు? ఫీమేల్. ఖచ్చితంగా అంటే తను ఫీమేల్ క్యాడర్‌లోనే ఉండాలి. కాబట్టి సిస్టర్ అని ఇచ్చాడు. సో, ఇది రైటే. ఎందుకు? వీళ్ళ కజిన్‌కి జెండర్ ఉండదు. కజిన్ కంటే మనం జెండర్‌ని స్పెసిఫైడ్‌గా చెప్పలేం. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. సో, మన సెంటెన్స్‌లో ఎలా కనిపెడతామంటే ఇచ్చిన సబ్జెక్ట్ ఆధారంగా మనం కనిపెడతాం. సో, ఇప్పుడు ఇది చూద్దాం. ఐ వెంట్ టు ఎ టెంపుల్ విత్ మై కజిన్ సిస్టర్. ఇప్పుడు ఈ కజిన్ గురించి ఎక్కడైనా మెన్షన్ చేశాడా? చేయలేదు. కాబట్టి ఇది రాంగ్. కజిన్ సిస్టర్. నేను సిస్టర్ అని రాశాను. ఎందుకు? కజిన్ గురించి ముందు మెన్షన్ చేయాలి. ఇక్కడ చూద్దాం. హీ ఈజ్ మై కజిన్. కాబట్టి కజిన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు మేల్ అని. కాబట్టి ఈ సెంటెన్స్ రైట్ అయింది. అదే ఇక్కడ ఏం మెన్షన్ చేయలే. ఐ వెంట్ టు ఎ టెంపుల్ విత్ మై కజిన్ సిస్టర్. కాబట్టి ఇక్కడ ఈ కజిన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా సిస్టర్ అని చెప్పేలాం. మేబీ తన బ్రదర్ అయి ఉండొచ్చు కదా! కాబట్టి అలా జెండర్ స్పెసిఫై చేయకుండా ఇలా కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ ఇస్తే ఆ సెంటెన్స్ రాంగ్ అయిపోయిద్ది. అప్పుడు మనం ఏం చెప్పాలంటే సింపుల్‌గా ఐ వాంట్ టు ఎ సిస్టర్ విత్ మై కజిన్ అని చెప్పాలి. ఇది మెన్షన్ చేయకూడదు. ఒకవేళ సపోజ్ ఇక్కడ హీయో, షీయో ఇచ్చాడనుకో అప్పుడు మనం ఇచ్చిన హీ, షీ ఆధారంగా ఇక్కడ పెట్టొచ్చు. అది ఈ కజిన్ వస్తే. దాని తర్వాత 2 అర్థాలు ఇచ్చే పదాలు ఒకేసారి వస్తే ఒక పదం మాత్రమే మనం తీసుకోవాలి. ఇట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్ అన్నాడు. దీంట్లో తప్పేముందనుకోవచ్చు. బ్లండర్ అన్నా, మిస్టేక్ అన్నా ఒకటే. బ్లండర్ అన్నా, మిస్టేక్ అన్నా ఒకటే. కాబట్టి సేమ్ అర్థాలు ఇచ్చే పదాలు ఒకే సెంటెన్స్‌లో రాయకూడదు. ఉంటే ఇట్ వాజ్ ఎ బ్లండర్ అని ఉండాలి. లేదా ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అని ఉండాలి. కాబట్టి 2 అర్థాలు ఇచ్చే పదాలు ఉంది కాబట్టి ఇది రాంగ్. 2 అర్థాలు వచ్చే పదాలు బ్లండర్ అన్నా, మిస్టేక్ అన్నా ఒకటే. చాలామంది అంటారు ఇట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్ రా అంటారు. కాబట్టి మనం ఒకటే చెప్పాలి. ఇట్ వాజ్ ఎ బ్లండర్ అని చెప్పాలి. దాని తర్వాత ద యాంగ్రీ మాబ్ అటాక్డ్ ద పోలీస్. యాంగ్రీ అన్న మాబ్ అన్న ఒకటే. యాంగ్రీ అన్న మాబ్ అన్న ఒకటే. కోపపూరితమైన. సో, మాబ్ అంటే కోపపూరితమైన మనిషి. యాంగ్రీ అంటే ఏంటిది? కోపం. సో, 2 సేమ్ అర్థాలు ఇచ్చే పదాలు. కానీ ఇక్కడ దాన్ని మనం ఏం ఉపయోగించుకోవాలి ఇక్కడ? మాబ్ అనే పదాన్ని ఉపయోగించుకోవాలి. యాంగ్రీ అనే పదాన్ని తీసేయాలి. మాబ్ అంటే ఎవరో? కోపపూరితమైన వ్యక్తి. యాంగ్రీ అంటే ఏంటిది? కోపం. సో, ఆ ఒక కోపపూరితమైన వ్యక్తి పోలీస్ మీద అటాక్ చేశాడు. కాబట్టి మాబ్ ఇక్కడ ఉంచాలి. యాంగ్రీ తీసేయాలి. ఎందుకు? యాంగ్రీ అంటే కోపం. ఒక కోపం పోలీస్‌ని అటాక్ చేసిందని మనం చెప్పలేంగా. అది అర్థవంతంగా లేదు. కానీ ఒక మాబ్ అంటే యాంగ్రీతో కూడిన వ్యక్తి. అంటే ఒక కోపదారి అయిన వ్యక్తి పోలీసుల్ని అటాక్ చేశాడు. కాబట్టి ఈ మాబ్ అనేది ఇక్కడ ఉంటది. ఈ యాంగ్రీ తీసివేస్తాం. ఎలిమినేట్ చేసేస్తాం. దాని తర్వాత హీ ఈజ్ ఎ కోవర్డ్ పర్సన్. కోవర్డ్ అంటే ఏంటిది? కావర్డ్ అంటేనే టిమిడ్ పర్సన్ అని. కావర్డ్ అంటే టిమిడ్ పర్సన్ అని. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఈ పర్సన్ ఎందుకు? కావర్డ్ అంటేనే టిమిడ్ పర్సన్ అని. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ ఉండదు. సో, మనం ఏం చెప్తాం అప్పుడు? హీ ఈజ్ ఏ కావర్డీ లేదా హీ ఈజ్ ఏ కావర్డ్ అని చెప్తాం. దాని తర్వాత హీ ఈజ్ ఏ పిక్ పాకెటరా? సో, పిక్ పాకెటర్ అనే పదం అసలు డిక్షనరీలోనే లేదు. హీ ఈజ్ ఏ పిక్ పాకెట్ అంటాం. హీ ఈజ్ ఏ పిక్ పాకెట్. సో, పిక్ పాకెటర్ అనే పదం అసలు డిక్షనరీలోనే లేదు. సో, హీ ఈజ్ ఏ పిక్ పాకెట్ అంటే జేబులు కొట్టేవాళ్ళు. దాని తర్వాత ఇది చెప్పాలి. హీ ఈజ్ ఏ చీటర్ ఆర్ చీట్. చీటర్ అనే పదం ఇంగ్లీష్‌లో లేదు. అందరూ చీటర్. హీ ఈజ్ ఏ చీటర్ అంటారు. చీటర్ అనే పదం ఇంగ్లీష్‌లో లేదు. సో, మనం ఏం చెప్పాలి? హీ ఈజ్ ఏ చీట్ అని చెప్పాలి. సో, ఇది ఈ రూల్ నంబర్ 23. కజిన్‌కి జెండర్ ఉండదు. ఇచ్చిన ముందు సబ్జెక్ట్ ఆధారంగా జెండర్ మనం డిసైడ్ చేస్తాం. ఒకవేళ జెండర్ ఇవ్వకుండా అంటే సబ్జెక్ట్ అతని గురించి ఏం చెప్పకుండా కజిన్ అని మాత్రం ఇచ్చి కజిన్ పక్కన ఎలాంటి ఇచ్చాడనుకో ఆ సెంటెన్స్ రాంగ్ అయిపోద్ది. సో, మనం దీన్ని రైట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒకటే ఆ కజిన్ గురించి చెప్పాలి లేదా
ఈ పక్కన ఉన్న ఈ రిలేషన్ని తీసేయాలి. అప్పుడు సెంటెన్స్ ఏమైద్ది? ఐ వాంట్ టు ఎ టెంపుల్ విత్ మై కజిన్. చాలా సూపర్ సెంటెన్స్ ఇంకది. అదొక రూల్ దీంట్లో. మళ్ళీ ఇంకో రూల్ ఏంటి అంటే దీంట్లో 2 సేమ్ అర్థాన్నిచ్చే పదాలు ఒక సెంటెన్స్‌లో రాయకూడదు. ఎగ్జాంపుల్స్ బ్లండర్, మిస్టేకు, యాంగ్రీ మాబ్, కావర్డ్ పర్సన్. సో, ఇంకోటుంది రిటర్న్ బ్యాక్. బ్యాక్. రిటర్న్ అంటేనే తిరిగి రావడం. మళ్ళీ బ్యాక్ ఎందుకు? రిటర్న్ అంటేనే తిరిగి రావడం. సో, రిటర్న్, బ్యాక్ సేమ్ వాడకూడదు. సో, ఇది రూల్ నెంబర్ 23. సో, ఇప్పుడు రూల్ నెంబర్ 24 మోడల్స్. మోడల్ వర్బ్స్ గురించి చూద్దాం. మోడల్ వర్బ్స్ దట్టు పర్టికులర్లీ షుడ్ గురించి, మస్ట్ గురించి, షుడ్, మస్ట్, విల్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో, మనం ఒకటి తెలుసుకోవాలి. మోడల్ వర్బ్ ఎప్పుడైతే వచ్చిద్దో వాటి పక్కన ఎప్పుడు ఖచ్చితంగా V1 ఉంటుంది. మోడల్ వర్బ్ ఎప్పుడైతే వచ్చిద్దో వాటి పక్కన ఎప్పుడు V1 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. V1 అంటే ఏంది? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ లేదా బేస్ వర్బ్ అంటాం. రెండో పాయింట్ ఏంటిదంటే ఇన్ఫినిటివ్స్ ఉండవు. అంటే 2+V1 రాదు ఎప్పుడు మోడల్ వర్బ్ పక్కన. 2+V1 రావు. 2+V1 వస్తుంది. ఇన్ఫినిటివ్ అంటే 2+B. 2+B ఎప్పుడు రాదు? ఓన్లీ బి మాత్రమే వస్తుంది. బి మాత్రమే వస్తుంది. మూడోది ఏంటి? యాడ్జెక్టివ్ అసలు రాదు మోడల్ వర్బ్ పక్కన. ఒకవేళ వస్తే దాని పక్కన లేదా దాని ముందు బి రాయాలి. సో, సింపుల్గా చెప్పాలంటే మోడల్ వెబ్స్ వస్తే వాటి ముందు ఖచ్చితంగా V1 ఉండాలి. అంటే మోడల్ వెబ్స్తో ఉన్న వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉండాలి. ఇన్ఫినిటివ్స్ రావు. అంటే 2+B రాదు. ఓన్లీ బి మాత్రమే వచ్చిద్ది. 2+V1 రావచ్చు. ఓన్లీ బి మాత్రమే వచ్చింది ఇక్కడ. మూడో పాయింట్ ఏంటంటే యాడ్జెక్టివ్స్ అసలు రావు. యాడ్జెక్టివ్ కనుక వస్తే లైక్ ఏంటి? యాడ్జెక్టివ్ అంటే విశేషత. అంటే హానెస్టీ, పూర్, హంగ్రీ, థర్స్టీ. సో, ఇలాంటి ఫీలింగ్స్ కానీ హానెస్టీ అవంటే నిజాయితీ ఇవన్నీ గుణాలు కదా. సో, ఇవన్నీ కనుక వస్తే వాటి ముందు ఖచ్చితంగా బి రావాలి. ఎప్పుడు మోడల్ వెబ్స్ ముందు కనుక ఇవి వస్తే వాటి ముందు బి రాయాలి. సో, ఇది రూల్ నెంబర్ 24. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ యూ షుడ్ నాట్ బోస్టింగ్ ఆఫ్ యువర్ టాలెంట్. సో, షుడ్ వచ్చింది. షుడ్ అంటే మోడల్ వెర్బ్ వచ్చినప్పుడు వెర్బ్ దేంట్లో ఉండాలి? ఖచ్చితంగా V1లోనే ఉండాలి. బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఇక్కడ దేంట్లో ఉంది? V4లో ఉంది. బోస్టింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో, ఫస్ట్ ఫామ్లో ఉండాలంటే బోస్టింగ్కి ఫస్ట్ ఫామ్ ఏంటిది? V1 బోస్ట్. సో, BOST. సో, యూ షుడ్ నాట్ బోస్ట్ ఆఫ్ యువర్ టాలెంట్ అలా ఉండాలి. దాని తర్వాత ద పెడెస్ట్రియన్ షుడ్ టు బీ కాషియస్. 2 ఫాలోడ్ బై బి రాదని మనం చెప్పుకున్నాం. 2 ఫాలోడ్ బై బి రాదు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఓన్లీ బి మాత్రమే వస్తుందని చెప్పుకున్నాం. అంటే ది పెడెస్ట్రియన్ షుడ్ బీ కాషియస్ వైల్ క్రాసింగ్ రోడ్. పెడెస్ట్రియన్ అంటే బాటసారి, నడిచేవాడు. దాని తర్వాత ది కాన్ఫరెన్స్ విల్ బీ ఇన్ ఏ సెలబ్రేషన్స్ అని వచ్చింది. సో, బీని వచ్చేసింది. విల్ ఏంటిది ఇక్కడ? మోడల్ వెర్బ్. కానీ ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? V3లో ఉంది. బీన్ కదా. సో, అప్పుడు ఇక్కడ ఏ ఫామ్ రావాలి? మోడల్ వెర్బ్ పక్కన ఖచ్చితంగా V1 రావాలి. అప్పుడు ఏమైంది? ది కాన్ఫరెన్స్ విల్ బీ ఏ సెలబ్రేషన్. దాని తర్వాత వీ షుడ్ హానెస్ట్ ఇన్ అవర్ డీలింగ్స్. ఏదో తేడా కొడుతుంది. ఎందుకు? హానెస్ట్ అంటే ఏంటిది? యాడ్జెక్టివ్. అసలు యాడ్జెక్టివ్ రాకూడదు కదా, కానీ వచ్చింది. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీని ముందు బి పెట్టాలి. అదే మనం నేర్చుకుంది. సో, ఇలా యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు అంటే విశేషత వచ్చినప్పుడు, గుణాలు వచ్చినప్పుడు అంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రూయల్గా ఉండాలి. సో, ఇవన్నీ గుణాలు కదా. సో, అలా అది యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మోడల్ వెర్బ్ పక్కన ఖచ్చితంగా బి ఫామ్ ఉండాలి. బి ఉండాలి. సో, అప్పుడు ఏమైంది? వీ షుడ్ బీ హానెస్ట్ ఇన్ అవర్ డీలింగ్స్. ఇది రైట్. దాని తర్వాత వీ మస్ట్ నాట్ టు వేస్ట్ ద టైం. మస్ట్ వచ్చినప్పుడు మస్ట్ అంటే ఏంటిది ఇక్కడ? మోడల్ వెర్బ్. మస్ట్ అనేది మోడల్ వెర్బ్. సో, మస్ట్ వచ్చినప్పుడు ఏ ఫామ్లో ఉండాలి? ఖచ్చితంగా V1లో మాత్రమే ఉండాలి. 2+V1 అవ్వదు. V1లో మాత్రమే ఉండాలి. సో, అప్పుడు ఏమైద్ది? షీ మస్ట్ నాట్ వేస్ట్ ద టైం. సో, ఇది మన ఎగ్జాంపుల్స్.